ఈ పద్యం యొక్క అర్థాన్ని తెలుసుకుందామా మరి. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి అంటే ఇక్కడ సీతామాత సమేతంగా శ్రీరామచంద్రమూర్తి ఎలా దర్శనమిచ్చారంటే మెరుపు పక్కన ఉన్నటువంటి ఒక మేఘముల అంటే భువిద అంటే అక్కడ వనిత సీతామాత ఎలా ఉందట, ఒక మెరుపు తీగలాగా ఉందట. మరి ఆమె పక్కన ఉన్నటువంటి మన నీలమేఘశ్యాముడు ఒక మేఘము వలె అంత అందంగా, మేఘం పక్కన మెరుపు ఉంటే ఆ మేఘానికి ఎంత అందం వస్తుంది, ఆ విధంగా ఉన్నారట చూడ్డానికి ఇద్దరు సీతారామచంద్రులు. ఇకపోతే చంద్రమండల సుధా సారంభ పోలిక మోమున చిరునవ్వు మొలచువాడు. శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉంటారట, ఎవరికైనా ఎదురేగి చిరునవ్వుతో పలకరిస్తారట. మరి ఆయన యొక్క చిరునవ్వు ఎలా ఉందంటే చక్కగా చంద్రమండల సుధా సారంభ పోలిక, చంద్రుని యొక్క వెన్నెల జాలువారుతున్నటువంటి వెన్నెల ఎంత అందంగా ఉంటుంది, మనసుకి ఆహ్లాదంగా, అలాగే అమృతము వలె కూడా ఉన్నదట ఆయన యొక్క చిరునవ్వు. ఇకపోతే వల్లేయుత తమాల వసుమతీజము భంగి బలు విల్లు మూపున పరుగువాడు. ఒక పెద్ద చెట్టుకి ఒక తీగ అల్లుకుని ఉంటే ఎలా ఉంటుందో ఆయన ధరించినటువంటి విల్లు అలా ఉందట. కోదండం ధరిస్తారు కదా ఆయన, విల్లు అలా ఉందట. ఇక నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కల్గువాడు. ఒక నీలంగా ఉన్నటువంటి కొండకి ఆ అంచున చివరి భాగాన సూర్యుడు ఉదయిస్తే ఎలాగా మనకి అందంగా ఉంటుందో, ఆ విధంగా కాంతులు వెదజల్లుతుందో ఆ విధంగా ఆయన యొక్క ఘన కిరీటం, గొప్పదైనటువంటి కిరీటము తల కలుగువాడు, ధరించినవాడు తలకి అని అర్థం. పుండరీక యుగము బోలు కన్నులవాడు. ఇకపోతే ఆయన నయనాలు ఎలా ఉన్నాయంటే చక్కగా అప్పుడే వికసించినటువంటి తెల్లని కలువల వలె ఉన్నాయట. పుండరీక యుగము, రెండు కన్నులు చక్కగా వికసించిన తెల్ల కలువల్లా ఉన్నాయట. ఇకపోతే వక్షస్థలం వెడదయురము వాడు విపుల భద్రమూర్తి వాడు. విశాలమైనటువంటి వక్షస్థలము కలిగిన వాడు, అలాగే భద్రమూర్తి, మంగళమూర్తి, విపుల భద్రమూర్తి వాడు. అటువంటి రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకు ఎదుర కానబడియే. అటువంటి రాజముఖ్యుడు, రాజశిఖామణి, చక్కగా అటువంటి రాజకుమారుడు నా కన్నుల సాక్షిగా నాకు కనిపించారు అని, నాకు దర్శనమిచ్చారు అని పోతనామాచ్యుల వారు పొంగిపోయి రచించినటువంటి ఈ అద్భుతమైన పద్యం. జై శ్రీరామ్.